మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఎంపీ రిజల్ట్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాలపై పడింది. ఇవాళ తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ జరగనుంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టుభద్రుల ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి గజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. రైట్కి ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నల్గొండ నుంచి కిరణ్ ఫోన్ లైన్లో ఉన్నారు. కిరణ్, చెప్పండి. స్వాతి, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉప ఎన్నిక ఎమ్మెల్సీ ఈ రోజు కౌంటింగ్ నల్గొండ జిల్లా కేంద్రం పక్కన ఉన్నటువంటి దుప్పలపల్లి హౌసింగ్ గోదాంలో జరగనుంది. కొద్దిసేపటి క్రితమే ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే మొదలైంది. 3 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఈ ఉప ఎన్నిక ఎమ్మెల్సీ కౌంటింగ్ కు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మొదట ఏదైతే ఓట్లు ఉన్నాయో వాటన్నింటిని కూడా బండల్స్ కట్టే విధానం ఉంటుంది మొదటి రౌండ్ లో. రెండో రౌండ్ లో చెల్లే ఓట్లను మొత్తం కూడా కౌంటింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క ప్రక్రియ ఏదైతే ఓట్లు ఉన్నాయో ఆ ఓట్లన్నింటినీ కూడా లెక్కించే ప్రక్రియ ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఉండే అవకాశాలు ఉంది. ఆ మధ్యాహ్నం తర్వాత కానీ కౌంటింగ్ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. మొదలైన తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్లు సగం కంటే ఎక్కువ ఓట్లు వచ్చినట్లయితే అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. అలా రాని పక్షంలో రెండవ ప్రాధాన్యత ఓట్లను లెక్కించే అవకాశం ఉంటుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లు రాని పక్షంలో ఈ యొక్క రిజల్ట్ రేపు కానీ ఎల్లుండి కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రాధాన్యత క్రమంలో ఒక కింది నుంచి పైకి ఒక్కొక్కరు తొలగించుకుంటూ ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తాయో వారిని విజేతగా ప్రకటించే అవకాశం ఉన్నందున ఈ యొక్క ఎమ్మెల్సీ కౌంటింగ్ అయితే 2 రోజుల పాటు అయితే ఖచ్చితంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఏదైతే ఓట్లు ఉన్నాయో వాటన్నింటినీ కూడా బండెల్స్ కట్టే ప్రక్రియ అయితే మొదలైంది. సాయంత్రం వరకు కూడా ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. సాయంత్రం 4 తర్వాత అయితే ఓట్లను లెక్కించే కార్యక్రమం అయితే నడుస్తుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ అక్కడ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవకతవకలు జరగకుండా సీసీ కెమెరాల పర్యవేక్షణలో యొక్క కౌంటింగ్ అయితే జరుగుతుంది. ఇప్పటికే ఆ కౌంటింగ్ కేంద్రానికి తీర్మాన్ మల్లన్న, అదేవిధంగా గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, రాకేష్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థులు పాలకూరు అశోక్ గౌడ్, ఇప్పటికే జార్సన్ కూడా ఇప్పటికే కౌంటింగ్ కేంద్రానికి అయితే చేరుకున్నారు. వారు కూడా దగ్గరుండి యొక్క ప్రక్రియను అయితే చూస్తున్నారు. మొత్తానికైతే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక యొక్క కౌంటింగ్ 2 రోజుల పాటు జరగనుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఎంపీ రిజల్ట్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాలపై పడింది. ఇవాళ తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ జరగనుంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టుభద్రుల ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ నుండి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఖమ్మం నుంచి ఉపేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. ఉపేందర్. స్వాతి, ఖమ్మం, నల్గొండ, వరంగల్, పట్టభద్రుల ఉప ఎన్నిక లెక్కింపు ఓట్ల లెక్కింపు ప్రారంభమైందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నల్గొండలోని దుబ్బలపల్లి సెంట్రల్ హౌసింగ్ గోడౌన్ లో మాత్రం లెక్కింపు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయగా ఉదయం 8 గంటల నుంచి అయితే కౌంటింగ్ కూడా ప్రారంభమైనట్టు తెలుస్తుంది. కౌంటింగ్ కేంద్రంలో దాదాపుగా 4 హాళ్లలో మొత్తం 96 టేబుల్ని అయితే ఏర్పాటు చేశారు. ఇక పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కలిపి లెక్కించనున్నారు. అయితే బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉండగా ఖమ్మం, నల్గొండ, వరంగల్, పట్టభద్రుల స్థానం నుంచి అటు కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న, ఇటు బీజేపీ నుంచి మాత్రం గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, అటు బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి ప్రధానంగా పోటీలో ఉండగా అటు విద్యావేత్తలుగా ఉన్నటువంటి వారు కూడా ఇద్దరు పోటీలో ఉన్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ అయితే ఓటర్లు దాదాపు 4,63,839 మందికి గాను ఇప్పటికే ఏదైతే 3,36,013 మంది ఓట్లు కూడా పోలైన పరిస్థితి కనిపిస్తుంది. అంటే దాదాపుగా 72.44% ఓట్లు కూడా పోలైన పరిస్థితి కనిపిస్తుంది. ఫలితం తేలే వరకు కూడా 24 గంటల పాటు కూడా 2 రోజుల పాటు కౌంటింగ్ అయితే నిర్వహించనున్నారు. దీనికి ఇప్పటికే దాదాపుగా 21 మంది సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. మొదటి బండిల్ కట్టే ప్రక్రియ ప్రారంభమైంది కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. తర్వాత చెల్లుబాటు కాని ఓట్లను కూడా వేరు చేసే ప్రక్రియ అయితే చేపడతారు. ఇక చెల్లుబాటు అయిన ఓట్లలో మొదటి ప్రాధాన్యత ఓట్లలో సగం కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని విజేతలుగా కూడా నిలవనున్నారు. అలాగే అలా కాకుంటే రెండో ప్రాధాన్యత ఓట్ల అభ్యర్థుల గెలుపు కోట కూడా రీచ్ అయ్యే వరకు కూడా ఎలిమినేషన్ ప్రక్రియలో అయితే
కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. ఇక ప్రధానంగా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపడితే మాత్రం 2 రోజుల వరకు కౌంటింగ్ జరిగే అవకాశం అయితే ఉంది. ఇక 3 షిఫ్ట్ల వారిగా సిబ్బంది నియామకం అయితే చేపట్టారు. ఒక్కొక్క షిఫ్ట్ లో 900 మంది సిబ్బందిని కూడా అయితే సమాయత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నేటి మధ్యాహ్నం తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే రాత్రి 11 గంటల వరకు కూడా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఎన్నికల కమిషన్ కూడా చెప్తున్నప్పటికీ ఏదైతే పోలైన దాదాపు రేపు మధ్యాహ్నం వరకు మాత్రం కంప్లీట్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా రేపు మధ్యాహ్నం ఏదైతే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే సాగనుంది. అయితే పోలైన చెల్లైన ఓట్లలో సగం కంటే ఎక్కువ ఎవరికి వచ్చిన అభ్యర్థిని మాత్రం విజేతగా ప్రకటించే అవకాశం అవుతుంది. గెలవడానికి కావాల్సిన కోటా ఓట్లు వచ్చేంత వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగనుంది. ఇక ఇలా ఓట్ల లెక్కింపు కార్యక్రమం 2 నుంచి 3 రోజుల పాటు జరిగే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా పోటీనిస్తున్నప్పటికీ అంటే దాదాపుగా 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ ప్రధానంగా ఈ 3 అభ్యర్థుల మధ్య మాత్రం పోటీ అయితే త్రిముఖ పోటీ అయితే కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే ఏదైతే అటు సిట్టింగ్ స్థానంలో అంటే స్థానం నుంచి మాత్రం అటు ఏదైతే జనగామ ఇక్కడ ఉన్నటువంటి పల్లారెడ్డి జనగామ నుంచి అటు ఎమ్మెల్యేగా గెలవడంతో ఈ స్థానానికి అయితే ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే ఇక ఉప ఎన్నిక కూడా కొనసాగుతుంది. దీనికి సంబంధించి అటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి అటు ఏనుగుల రాకేష్ రెడ్డి కూడా ప్రధానంగా పోటీ ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడికి ఏదైతే సూర్యాపేట అదే నల్గొండ అదేవిధంగా వరంగల్ లో కొంత పట్టున్నప్పటికీ ఖమ్మంలో రాకేష్ రెడ్డికి కొంత పట్టు లేదు. అదేవిధంగా ఇటు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కూడా వరంగల్ లో అదేవిధంగా నల్గొండలో కొంత తన ప్రాధాన్యతను అయితే సంతరించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే గతంలో ఏదైతే ఈ బీజేపీ నుంచి ఉన్నటువంటి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి తీన్మార్ మల్లను కూడా గతంలో కూడా వీరైతే పోటీలో ఉన్నారు. ఇద్దరు కూడా అంటే అటు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి బీజేపీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అదే పార్టీ నుంచి పోటీ చేస్తున్నప్పటికీ గతంలో తీన్మార్ మల్లను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. స్వల్ప మెజారిటీతో కూడా 2 ప్రాధాన్యత ఓట్లు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు మాత్రం అధికార పార్టీ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే అటు కాంగ్రెస్ పార్టీ నుంచి అటు తీన్మార్ మల్లన్న పోటీలో ఉంచడంతో కూడా అతను మాత్రం తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ ప్రాధాన్యత ఓట్లు మొదటి ప్రాధాన్యత ఓట్లు, రెండవ ప్రాధాన్యత ఓట్లు రైట్. థ్యాంక్ యూ ఉపేందర్. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఎంపీ రిజల్ట్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాలపై పడింది. ఇవాళ తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ జరగనుంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టుభద్రుల ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీలో పాల్గొన్నారు. రైట్. ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి వరంగల్ నుంచి మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సతీష్. స్వాతి, వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఈ రోజు కౌంటింగ్ ఉదయం నుంచే ప్రారంభమైంది. దీనికి సంబంధించి నల్గొండలోని పుష్పలపల్లి వేర్ హౌసింగ్ గౌడౌన్స్ లో లెక్కింపు ప్రక్రియను చేశారు. రౌండ్ ది క్లాక్ 24 hours పాటు కౌంటింగ్ అనేటువంటి కొనసాగేందుకు కోసం అధికారులు అయితే ఏర్పాటు చేశారు. మొదటి రౌండ్ లో బండిల్స్ కట్టేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. రెండో రౌండ్ లో చెల్లుబాటు అయినటువంటి ఓట్లను గుర్తించేటువంటి ప్రక్రియ జరుగుతుంది. మొదటి రౌండ్ లో కట్టగట్టినటువంటి కట్టలను, అందులో ఉన్నటువంటి చెల్లుబాటు అయ్యేటువంటి ఓట్లను రెండో రౌండ్ లో గుర్తించేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. చెల్లుబాటు అయినటువంటి ఓట్లలో సగం కంటే ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తే వారే విజేతగా ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ తేలినటువంటి పరిస్థితిలో రెండవ ప్రాధాన్యత ఉన్నటువంటి ఓట్లను లెక్కించేటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇది నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటింగ్ విధానం ద్వారా జరిగేటువంటి ఎన్నిక కాబట్టి ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేటువంటిది ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో అభ్యర్థుల గెలుపు కోట రీచ్ అయ్యేంత వరకు కూడా ఎలిమినేషన్ పద్ధతిలో కౌంటింగ్ అనేటువంటిది కొనసాగుతుంది. ఇక్కడ ఆ ఎలిమినేషన్ పద్ధతిలో కౌంటింగ్ అనేటువంటి కొనసాగుతున్నటువంటి క్రమంలో ఎవరైతే ప్రాధాన్యత కలిగినటువంటి అభ్యర్థి తన గోల్ రీచ్ అవుతారో వారిని గెలిచినటువంటి అభ్యర్థిగా ప్రకటించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపడితే మాత్రం 3 రోజుల పాటు కౌంటింగ్ జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. ఒకటవ ప్రాధాన్యత ఓట్లతో గనక గెలుపు తేలినట్టయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేటువంటిది ఆలస్యం అయ్యేటువంటి అవకాశం లేకుండా పోతుంది. రెండో ప్రాధాన్యత ఓట్లకు రావాల్సినటువంటి అవసరం కనుక ఏర్పడినట్టయితే
3 రోజుల పాటు కౌంటింగ్ కొనసాగేటువంటి ఆస్కారం ఉంటుంది. దీనికి సంబంధించి ఆ, పూర్తి స్థాయిలో 24 గంటల పాటు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగేందుకోసం షిఫ్ట్ల వారీగా సిబ్బంది నియామకం కూడా అధికారులు అయితే చేపట్టారు. ఎన్నికల కమిషన్ చేపట్టింది. దీనికి సంబంధించి ఒక్కో షిఫ్ట్ లో 900 మంది సిబ్బంది పనిచేసేలా కూడా ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తానికి బండలు కట్టేటువంటి ప్రక్రియ ఇప్పుడు ప్రారంభమైంది. ఇప్పటికే అభ్యర్థులైనటువంటి ప్రధానంగా ఎమ్మెల్సీ పోటీ అటు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి, తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తీర్మార్ మల్లన్న పోటీలో ఉన్నటువంటి విషయం తెలిసింది. దీనికి సంబంధించి హోరీగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పార్టీలు ప్రచారాన్ని అయితే కొనసాగించారు. గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాల్సిందే. ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ అనేటువంటి ముందుగా బండలు కట్టేటువంటి ప్రక్రియ అయితే ప్రారంభమైంది. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.